పిఎంసి గురించి హనుమంతరాజు గారు చాలా వివరంగా అందరినీ నవ్విస్తూ వాస్తవాలు చెప్పారు. అంటే దాదాపుగా వారు చెప్పేందంటే మనం ఏదైతే షేర్స్ ద్వారా కలెక్ట్ చేసినామో ఆ డబ్బుతోటి ఇవాళ ఈ పిఎంసి అనే సంస్థను అభివృద్ధి చేసినాం. అది ఒకటి మాత్రం వాస్తవం. ఇవాళ మనం దాని వాల్యుయేషన్ అంటే అమ్ముతామా? అమ్మం కదా, ఎవడు కొనలేడు మనది. బట్ దాని వాల్యుయేషన్ 100 కోట్లు ఉంటుంది మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎన్నో టీవీ ఛానల్స్తో నాకు చాలా పరిచయం ఉంది. ముఖ్యంగా TV9 వాళ్ళతో నేను చాలా క్లోజ్ ఉంటాను. కాబట్టి మన సంస్థ ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక ఛానల్ చాలా గొప్ప ఛానల్. 30-40 కోట్లు పెట్టినా పర్వాలేదు, కానీ తరతరాలు పత్రి గారు ఈ ఆకాశం ఈ భూమి ఉన్న రోజులు ఆయన మాట వచ్చే తరాలకు ఆయన బోధనలు తెలిసే విధంగా ఈరోజు మన పిఎంసి సంస్థ అంత గొప్పగా తీర్చిదిద్దిన హనుమంతరాజు గారి బృందానికి గట్టిగా చప్పట్లతో అభినందించాలి. అయితే ఈ మధ్యనే సార్కు చెప్పాను, సార్ మొత్తం తెలంగాణలో డిస్ట్రిక్ట్ కమిటీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఏపీలో కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్ మీరు మీ ప్రాంతంలో ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఈరోజు పిఎంసి గురించి ఎందుకు ముఖ్యంగా చెప్తున్నామంటే పత్రి గారు భౌతికంగా లేరు, గారు వారి మాటలు పిఎంసి ద్వారానే, వారి బోధనలు పిఎంసి ద్వారానే వింటాం. కాబట్టి పిఎంసి అంటే పత్రి గారి మెడిటేషన్ ఛానల్ అన్న దాంట్లో 100% వాస్తవం. కాబట్టి మీరు మీ ప్రాంతాలలో కామన్ పర్సన్, ఒక సాధారణ వ్యక్తి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ను మీరు ఆనంద్ ఈజ్ అ సింగిల్ పాయింట్ కాంటాక్ట్గా ఉంటాడు. ఆనంద్ గారికి తెలియజేయాలి, సార్ ఈ ప్రోగ్రాం బాగుంది, ఇంక ఇంప్రూవ్ చేయండి, ఇది కొద్దిగా బాగాలేదు, ఇంకా ఇంప్రూవ్ చేయండి అని మనం సలహాలు సూచనలు ఇస్తూ మన ఛానల్ను ఇంకా ప్రతి కామన్ పర్సన్ చూసే విధంగా మనం ఎలా చూస్తాం, వద్దన్నా చూస్తాం, అవునా, కొత్త వారు చూసే విధంగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఆ బోధన అలా ఉండాలి. ఆ యొక్క స్పీచెస్ కానీ గురువులు ఉండాలని ఇప్పుడు చెప్పాను. బుద్ధుని గురించి డాక్యుమెంటరీ తయారు చేయబ్బా అని చెప్పాను. అద్భుతం. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ నుండి బుద్ధుని గురించి తెలుగుకుంటే కరెక్ట్ కాదు. అక్కడి నుంచే లుంబినిలో కూర్చొని ఫోన్ చేసి చెప్పిన. అట్లా వినూతనంగా ఐడియాస్, ఎందుకంటే ఒక మైండ్ తోటి సరిపోవు, కొన్ని 100 మైండ్లు 1000 మైండ్లు కలిపితే ఒక గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. మనం ఆనంద్ గారికి ఎప్పుడు ఎల్లవేళలా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియజేయాలి. ఒకటి. రెండవది, ఆల్ డిస్ట్రిక్ట్ కమిటీస్ ప్రెసిడెంట్స్ ఒక కోఆర్డినేషన్ కమిటీ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు మన అందరికి టచ్లో ఉంటాడు. పిఎంస్కి టైం టు టైం సలహాలు ఇవ్వాలి. మనం ఇప్పుడు ఈయన బాగలేదు సార్, ఆ ప్రోగ్రాం బాగలేదు సార్ అంటే ఒక సినిమా ఒకరికి నచ్చుతుంది, ఓ పాట ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. బట్ మెజారిటీ చూస్తారు. కాబట్టి మన అందరం సలహాలు ఇచ్చి మన ఛానల్ను నడుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా పెట్టిందే పిరమిడ్ ఛానల్ నిలబడితేనే పిఎస్ఎస్ఎం నిలబడుతుంది. నేను అది అర్థం చేసుకున్న వ్యక్తిని. మన ఛానల్ లేకుంటే మనం ఇంతవరకే ఉంటాం, ఈ హైదరాబాద్ దాటి బయటకు. అయితే కిషన్ రెడ్డి గారిని అడ్వైజరీ కమిటీ మనందరి ఫీడ్బ్యాక్ తీసుకొని వారు మళ్ళీ పిఎంసి వారితో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. ఇంకోటి, ఇంతకుముందు దాదాపు నెలకు వాళ్ళకు 55 లక్షలు 60 లక్షలు ఖర్చు అవుతుంది. ఛానల్ అంటేనే మనుషులు అంటే శాలరీస్, అవునా కదా, కంటెంట్ తయారు చేయాలి. అయితే ఇప్పుడు దాన్ని కుదించి 40 లక్షలకు తెచ్చారు. వారు నెలకు ఏమి చేసినా చేయకున్నా ఆ బిల్డింగ్ కిరాయా, మనుషుల శాలరీసు 40 లక్షలు ఫిక్స్డ్గా ఎక్స్పెండిచర్ అయిపోయింది. రోజువారీగా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు అందులో ఉన్నోళ్ళు ఏంటంటే బాలకృష్ణ గారికి ఇట్లా ఎవరు మగవాడడం అడగలేరు. కాబట్టి మనందరం కలిసి ఎవరికి తోచిన విధంగా మనం జిల్లా కమిటీల ద్వారానో ఏదో విధంగా నెలకు కనీసం ఒక సగం అన్న మనం ఇస్తే ఇంకో సగం వారు వేరే ఇంకో ప్రోగ్రాం ద్వారానో దేని ద్వారానో ఒక ఆర్థికంగా బలపడితేనే ఆ ఛానల్ సర్వైవ్ అవుతుంది. కాబట్టి మనందరి బాధ్యత, మన ఛానల్ను మనమే నడుపుకోవాలి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ రావాలి. దెన్ కొద్దిగా ఆర్థికంగా కూడా వారికి మనం మాట సాయం చేస్తూ ఏదో విధంగా ఛానల్ నిలబడితే పత్రి గారు యొక్క బోధనలు ఇంకా కొన్ని 100 సంవత్సరాలకు తెలిసే విధంగా వాళ్ళు పనిచేస్తారు. మరొక్కసారి ఫైనల్గా ఏదేమున్నా మన ఛానల్ ఫ్రీగా మాట్లాడండి, ఫ్రీగా చెప్పొచ్చు. ఆనంద్ అయితే ఫోన్ లేపుతాడు. ఎప్పుడు ఆనంద్ ఫోన్ లేపకుండా నాకు ఫోన్ చేయండి, నేను వారికి మెసేజ్ పాస్ చేస్తాను. మొత్తం మీద ఛానల్ను డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కలిసి మన ఛానల్ను అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. ఈరోజు అతి ముఖ్యమైన నిర్ణయం ఇది. గట్టిగా చప్పట్లతో అభినందించుకుందాం.
ఇంకా సార్కి ఎన్నో సలహాలు చెప్తున్నాను. అడ్వైజరీ బోర్డ్, ఎక్స్పర్ట్ కమిటీ, ఇంకా భక్తి టీవీ గొప్ప గొప్ప ఛానల్స్ నడిపిస్తున్నారు. వాళ్ళతోటి కలుద్దాం సార్, TV9 తోటి కలుద్దాం సార్, ఇంకా అవన్నీ చేసే బ్యాకప్ వర్క్ అంతా చేస్తున్నాం. ఈ సంవత్సరం మన ఛానల్ను, ధ్యాన జగత్తును, ఎందుకంటే ఇవన్నీ పత్రిజీ గారు మొదలుపెట్టారు, వారు దూరదృష్టితోటి మొదలుపెట్టారు. కాబట్టి ఇవన్నీ సంస్థలను పడిపోకుండా ఇంకా బలంగా తయారు చేద్దాం.